నమస్తే. ప్రస్తుతం మనతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఏం చెప్దాం అనుకుంటా సార్, మెదక్ లో మెజార్టీతో గెలిచి సో ఏం చెప్దాం? సో 10 సార్లు కాంగ్రెస్ ని 6 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినందుకు మా మెదక్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మీరు గెలవడానికి హరీష్ రావు గారు ఓట్లన్నీ బీజేపీకి రఘునందన్ రావుకి ఇప్పించారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. తప్పు మాట అన్న. నీలం మద అనేటువంటి ఒక బలహీనమైనటువంటి అభ్యర్థికి టికెట్ అమ్మి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వెంకట్రామరెడ్డి అనే బీఆర్ఎస్ పార్టీ కోవర్టును పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన వియంకును పెట్టి ఆయన చుట్టం నీ కులం నా కులం ఒకటని ఆయన కులపోని క్యాండిడేట్ గా పెట్టించి బీఆర్ఎస్ తోటి హరీష్ రావు తోటి ఫ్లైట్ లో 2.5 గంటలు మాట్లాడుకొని పైసలు భారం కుదుర్చుకొని రఘునందన్ రావు అనేటోని కేటీఆర్ అనేటోడు చెప్పిండు కదా ఏ సభలకు రాకుండా చూస్తామని, చూస్తాందుకని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రయత్నం చేస్తే మా మెదక్ జిల్లా ఓటర్ మహాశయులు నా మీద సంపూర్ణమైన విశ్వాసంతో మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి నన్ను పార్లమెంట్ కు పంపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీని గెలిపించడానికి ప్రయత్నించేదని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. మేమందరం మరణించి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినామని నీ పక్కన కూర్చున్న నెంబర్ 2 నెంబర్ 3 నీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు అన్న. ఒకవేళ అది నిజమేమో ఒకసారి నువ్వు ముందు ఆత్మ పరిశీలన చేసుకో. సో ఏం అంటే ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు, అక్కడ మెదక్ ప్రజలకు ఏం సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని? తినబోతు రుచులు ఎందుకన్నా 5 సంవత్సరాలు నిండుగా టైం ఉంది. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. మెదక్ ప్రజలకు ఏం కావాలనో రఘునందన్ కి తెలుసు. ఖచ్చితంగా మెదక్ ప్రజల మనసు గెలుచుకునే రీతి లోపల ఖచ్చితంగా పనిచేస్తారు. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కార్యకర్తగా పనిచేసేందుకు అవకాశం ఏమని నాయకత్వాన్ని కోరుతున్నారు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏది కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నన్ను కార్యకర్తగా పనిచేసడానికి కేంద్రం నన్ను అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అలాగే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారో కొన్ని కామెంట్స్ ఏదైతే ఇస్తున్నారంటే హరీష్ రావు వల్ల, సో మీరు కూడా గెలవడానికి కావచ్చు. సో అక్కడ ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు మీకు సాయం చేశారని చెప్పి డైరెక్ట్ ప్రశ్నిస్తారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్.